గ్రంథం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఆనంద్ కరుణేష్. పార్ట్ 3 మూడో పాఠం త్రిమూర్తులు. ఆనంద్ కరుణేష్ ప్రశ్న: ఆత్మభావాల్లోని జ్ఞానం మన ఆధ్యాత్మిక పరివర్తనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆత్మభావాల్లోని జ్ఞానం మన ఆధ్యాత్మిక పరివర్తనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సరస్వతీ దేవి సమాధానం: చైతన్యం యొక్క వివిధ పొరల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నప్పుడు ఏ పొర ఏ విధమైన మార్పు తీసుకువస్తుంది అన్న విషయం తెలుస్తుంది. పెద్ద పొర మార్పు చెంది చిన్న పొరలను ఆ మార్పుకి అనుగుణంగా మారుస్తుంది. అనంతమైన శూన్యం అనే పెద్ద పొరలో అన్ని దివ్యత్వ జీవులు నివసిస్తాయి. అది చైతన్యం మరి అచైతన్యం అన్న ద్వంద్వత్వాన్ని దాటి ఉంటుంది. ఈ పొరలో సమస్తం శూన్యం, ఈ రెండింటికి మించిన అన్నీ ఉంటాయి. సముద్రమంత ఆత్మభావాలు అనంతమైన శూన్యం కంటే తక్కువే. ఈ అనంతమైన శూన్యంలో ఆత్మభావాలు అన్నీ కలిసి ఏకత్వంగా మారుతాయి. ఆత్మభావాలు అనంతమైన సముద్రం అంత స్థితి నుంచి పరిమితులున్న సముద్ర స్థితి వరకు ఉంటాయి. ఒక పెద్ద చెరువంత శరీర అనుభూతులు అనంతమైన సముద్రం అంత ఆత్మభావాల కంటే తక్కువే. చిన్న మంచుగడ్డ అంత మనస్సు అనుభూతులు పెద్ద చెరువంత శరీర అనుభూతులు కంటే చిన్నవి. మరి ఆ మంచుగడ్డ అంత మనస్సు శరీర అనుభూతిలో తేలియాడుతూ ఉంటుంది. ఆ మంచుగడ్డ యొక్క కొన భాగం చేతనా మనస్సును సూచిస్తుంది. అది కనపడని మంచుగడ్డలోని భాగం అంటే ఉపచేతన మనస్సు భాగం కంటే చిన్నది. ఇది ఉపరితలం కంటే కొంచెం క్రింద ఉంటుంది. కానీ అచేతన మనస్సు ఉపరితలం కంటే చాలా లోతుల్లో ఉంటుంది. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు విశ్వాన్ని వివిధ స్థాయిల్లో ఆలోచించినప్పుడు, అంటే గెలాక్సీ నుంచి నక్షత్రాలు, మనిషి, ఒక కణం, ఒక అణువు వరకు ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు తరువాత స్థితిలో ఉన్నది ఎంత పెద్దది? ఆనంద్ కరుణేష్ ప్రశ్న: అది కొన్ని బిలియన్లు లేదా ట్రిలియన్ల రెట్లు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు మన పాలపొంతలో కూడా వందల బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రంలో ఎంతమంది మనుషులు ఉండగలరన్నది నాకు తెలియదు, కానీ అది నేను ఊహించుకోలేనంత ఎక్కువ. అదేవిధంగా మానవ శరీరంలో ట్రిలియన్ల కణాలు, వందల ట్రిలియన్ల అణువులు ఉన్నాయి. సరస్వతీ దేవి: చైతన్యపు స్థితులలో కూడా ఇలాంటి వ్యత్యాసాలే ఉన్నాయి. ఆత్మభావాల కన్నా అనంతమైన శూన్యం చాలా పెద్దది. అనంతమైన మహాసముద్రాలంతా ఆత్మభావాలు పెద్ద చెరువులంత శరీర అనుభూతుల కంటే చాలా పెద్దవి. అదేవిధంగా పెద్ద చెరువంత ఆత్మభావాలు చిన్న మంచుగడ్డంత మనస్సుకు ఎలానో కణం కూడా అంతే. ఆనంద్ కరుణేష్: ఓహ్ నిజమా? మన మనస్సు మన శరీర అనుభూతుల కంటే చాలా చిన్నదా? సరస్వతీదేవి: శరీరం పరిమితులతో ఉన్నప్పటికీ మనస్సు కంటే చాలా పెద్దది. శరీరం మనస్సు యొక్క అన్ని అంశాలను, ఆలోచనలను, భావోద్వేగాలను, ఆహాన్ని, జ్ఞాపక శక్తిని, బుద్ధిని అన్నింటినీ కరిగించి మార్చగలదు. ఈ అంశాలన్నింటినీ చేతన మనస్సు, ఉపచేతన మనస్సు మరి అచేతన మనస్సులలో అనుభూతి చెందగలిగినప్పుడు గొప్ప అంతర్పరివర్తన చోటు చేసుకుంటుంది. చేతన మనస్సుని యోగా ద్వారా శరీరం లోపరుచుకోవచ్చు. శ్వాస మరి తంత్ర పద్ధతుల ద్వారా ఉపచేతన మనస్సుకు మార్గం తెరుచుకుంటుంది. ఇది అచేతన మనస్సు మరి దాని నీడ అంటే అహం యొక్క ఎరుకలో లేని భాగంతో సహా అన్ని అంశాలను విడుదల చేసి కరిగిస్తుంది. ఇది పార్వతీదేవి అనుసరించిన మార్గం. దీని గురించి తాను భవిష్యత్తులో ఇంకొక పుస్తకం రూపంలో మాట్లాడుతుంది. ఆనంద్ కరుణేష్: ఓహ్, ఆమె బోధనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అది నా అదృష్టం. ఈ విషయం తెలియచేసినందుకు కృతజ్ఞతలు. మనస్సు శరీరానికి లోబడి శరీరంలోకి కరిగినప్పుడు అది శూన్యమవుతుందా? సరస్వతీదేవి: కేవలం మనస్సు శూన్యమవటమే కాకుండా ఆ శూన్యత మనస్సుని తనతో కలిపేసుకుంటుంది.
ఇలా జరిగినప్పుడు విభజనలకు కారణమైన మనస్సు లేకుండా శరీరం, మనస్సు, ఆత్మ మరి శూన్యం అన్నీ ఒకటిగా మారుతాయి. శూన్యత అంటే మనస్సు లేని స్థితి. ఇక్కడ కేవలం సంపూర్ణ ఏకత్వం ఉంటుంది. బాధ అనేది విభజనతో కూడిన మానసిక స్థితి. ఇక్కడ ఆకారమే శూన్యం, మరి శూన్యమే ఆకారం. బాధ అనేది శూన్యత నుంచి ఆకారం దాగి ఉన్న స్థితి. ఆనంద్ కర్ణేష్, ఈ శూన్య స్థితిలో మనస్సు పూర్తిగా మాయమవుతుందా? సరస్వతీదేవి, అవును. మనస్సు మరి దాని అంశాలు అన్నీ ఆత్మభావాల్లో, శరీర అనుభూతుల్లో మరి శూన్యతలో కరిగిపోతాయి. అయినప్పటికీ మనస్సు మళ్ళీ అవసరమైనప్పుడు తిరిగి ఏర్పడుతుంది, అదేవిధంగా కరిగిపోతుంది. ఒక దివ్యత్వ జీవికి అవసరం లేకపోతే కొన్ని యుగాల వరకు ఒక్క ఆలోచన కూడా ఉండదు. విస్తరించాలన్న కోరిక కలిగినప్పుడు ఆ ఒక్క ఆలోచనకు బోలెడంత విశ్వశక్తి మరి మేధాశక్తి తోడై ఈ శూన్యత నుంచి కొన్ని ప్రపంచాలు సృష్టించబడతాయి. ఆనంద్ కర్ణేష్, ఈ ప్రపంచాలన్నీ ఒక ఆలోచనతో వచ్చాయి అని అంటున్నారా? సరస్వతీదేవి, అవును. ఈ విశ్వంలో జీవంతో ఉన్నది మరి జీవం లేనిది సమస్తం శూన్యత నుంచి తయారైంది. కనుక ప్రతిదీ శూన్యత, ఏమీ లేనిది నుండే సృష్టింపబడిందని చెప్పవచ్చు. గురుత్వాకర్షణ అనేది వక్రత ఉన్న ప్రదేశం తప్ప మరొకటి కాదని ఒక భౌతిక శాస్త్రవేత్త చెప్పినట్లే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తి ఆత్మభావాలను శూన్యం యొక్క వక్ర ప్రదేశాలు తప్ప మరేమీ కాదని చెబుతారు. శూన్యం యొక్క తరంగాలు శూన్యతంగా మూలికానందాన్ని సృష్టించే సమయంలో అది శూన్యం యొక్క తరంగాలు సున్నితంగా మూలికానందాన్ని సృష్టించే సమయంలో అది ఆలోచన యొక్క అధిక సాంద్రతలోకి వక్రత చెంది దానికి విరుద్ధతను కూడా సృష్టిస్తుంది. మొదటి ఆలోచన వల్ల ఆనందాతీత ఆత్మభావాలుగా విభజింపబడి అనేక ఆత్మలు, శరీరాలు మరి మనస్సు ఉన్న సమస్త విశ్వాలు సృష్టింపబడతాయి. ఆనంద్ కర్ణేష్, ఓహ్ నిజమా? ప్రతిదీ అక్షరాల వక్రత చెందిన శూన్యత నుంచి సృష్టింపబడింది అని అంటున్నారా? సరస్వతీదేవి, అవును. ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం, ప్రతి శరీర అనుభూతి వెనుక ఉన్న ప్రతి ఆత్మభావం ఈ వక్రతను సరిచేసుకోవాలని మరి అనంతమైన శూన్యతను తెలుసుకోవాలని ఆతురతతో ఉంది. మనస్సు యొక్క అంశాలు మరి శరీర అనుభూతుల పరిమిత తత్వానికి అనుసంధానమైనప్పుడు సముద్రమంత ఆత్మభావాల అనంత శూన్యానికి చేరే ప్రయాణం సులభమవుతుంది. ఆనంద్ కర్ణేష్, ఎన్ని విశ్వాలు ఉన్నాయి అన్నది పరిమితమా లేక అపరిమితమా? సరస్వతీదేవి, విశ్వాలు అనేకం ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఎంతవరకు వ్యాపించి ఉన్నదని ఉందన్నది పరిమితం. ఆనంద్ కర్ణేష్, అవునా? మన విశ్వమంతా విశ్వాలు ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయా? సరస్వతీదేవి, అవును. మన విశ్వం కంటే చాలా పెద్దవి కూడా ఉన్నాయి. అదేవిధంగా అనంత సంఖ్యలో ఆత్మలు మరి వాటికి అనంతమైన పూర్ణాత్మలు ఉన్నాయి. ఆనంద్ కర్ణేష్, అయితే అనంత సంఖ్యలో దేవుళ్ళు కూడా ఉంటారేమో కదా? సరస్వతీదేవి, అవును. దేవదూతలు, బుద్ధుళ్ళు, దేవుళ్ళు, దేవతలు వంటి దివ్యత్వ జీవులు అనంత సంఖ్యలో ఉన్నారు. కానీ భావోద్వేగ జీవులు మాత్రం దివ్యత్వ జీవుల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే దివ్యత్వ జీవులు తక్కువ సంఖ్యలో మరి దూరంగా ఉన్నారు. ఆనంద్ కర్ణేష్, ఇది అద్భుతంగా ఉంది. అయితే దివ్యత్వ జీవి ఒక్కరే కాదన్నమాట. దీని గురించి నేను ఊహించినప్పటికీ అనంత సంఖ్యలో దివ్యత్వ జీవులు ఉన్నారు అన్నది నమ్మశక్యంగా లేదు. సరస్వతీదేవి, దివ్యత్వ జీవి ద్వంద్వత్వాన్ని దాటి ఒకటి లేదా అనంతంగా ఉంది. ఎందుకంటే అన్ని దివ్యత్వ జీవులు సంపూర్ణ ఏకత్వం వంటి సముద్రంలో కలిసి ఉంటారు. మన విశ్వం ఈ సముద్రంలోని ఒక నీటి బొట్టు మాత్రమే. ఈ అనంతమైన సముద్రం ఒకటా లేక చాలా ఉన్నాయా? శూన్యపు తలంలో 1+1=1. అదేవిధంగా దివ్యత్వ జీవులు కూడా ఒకే సమయంలో ఒకటి మరి అనంతంగా ఉంటాయి. అలానే అనంతమైన సముద్రం కూడా శూన్యంలోకి కరిగిపోతుంది. అన్ని వ్యక్తిగత ఆత్మలు కూడా ఒకనొక దివ్యత్వ జీవుల పరిపూర్ణత చెంది మరిన్ని దివ్యత్వ జీవులుగా ఎదగాలన్నది ఒకనొక దివ్యత్వ జీవి యొక్క అంతిమ కోరిక.
ఈ విధంగా అనంతమైన విశ్వాల సముద్రం నిరంతరంగా విస్తరిస్తూ ఉంటుంది. ఆనంద్ కర్ణేస్, ఓహ్, బైబిల్ చెప్పిన ఆ వాక్యం, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అన్నది మనుషులు మరింత మంది మనుష్యులుగా మారటం గురించి కాదా? అది మనుషులు గుణకారం చెంది మరిన్ని దివ్యత్వ జీవులుగా మారటం అని దాని ఉద్దేశ్యమా? సరస్వతి, రెండు, మనుషులు మరింత మంది మనుషులుగా మారినప్పుడే మరిన్ని ఆత్మలు కిందకు వచ్చి తిరిగి అధిరోహణ చెందిన ఆత్మలుగా మారి వెళ్తాయి. మనస్సు యొక్క అంశాలు మరి శరీర అనుభూతుల పరిమిత తత్వానికి అనుసంధానమైనప్పుడు సముద్రమంతా ఆత్మభావాల అనంత శూన్యానికి చేరే ప్రయాణం సులభమవుతుంది. ఆనంద్ కర్ణేస్, అవునా? ఇప్పటికీ ఒక దివ్యత్వ జీవి మరి అనంతమైన దివ్యత్వ జీవులు రెండూ సమానమే అన్న విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నాను. ఈ విషయాన్ని నాకు అర్థమయ్యేలా చెప్తారా కొంచెం? సరస్వతీదేవి, ఒక శూన్యపు అడవిలో అనంత సంఖ్యలో శూన్యపు చెట్లు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క శూన్యపు చెట్టుకి అనంత సంఖ్యలో శూన్యపు పువ్వులు ఉన్నాయనుకుందాం. ఈ పువ్వులు, చెట్లు మరి అడవి అన్నీ కూడా దివ్యత్వ జీవులు. అవన్నీ శూన్యమే కనుక ప్రతి చోట సంపూర్ణ ఏకత్వం ఉంటుంది. పరిమితత్వపు భావన లేదా స్వీయ భావన ఎక్కడా లేదు. ఒక పువ్వు యొక్క శూన్యత అనేది ఏకకాలంలో మిగతా పువ్వుల, చెట్ల, అడవుల యొక్క అడవులు మరి అనంతమైన శూన్యత. ఎందుకంటే దివ్యత్వ జీవుల విస్తరణకు అంతం ఉండదు. ఆనంద్ కర్ణేస్, అన్నీ ఒకటే అయినప్పుడు ఈ చెట్లు, పువ్వులు, అడవులు అన్న పేర్లు లేదా సారూప్యత ఎందుకు? సరస్వతీదేవి, శూన్యత యొక్క దృక్పథంలో చూసినప్పుడు సంపూర్ణ ఏకత్వం, ద్వంద్వత్వం లేనిది, వేరుగా స్వీయత్వం అనేది లేదు. మీ అంతరంగ లోతుల్లో దాగి ఉన్న సామూహిక మనస్సు వల్ల సమస్త విశ్వాలు మరి దివ్యత్వ జీవులు సృష్టింపబడ్డాయి. ఆనంద్ కర్ణేస్, ఓహ్, నిజమా? అంటే మీరు గమనించే దాని నుంచి వేరుగా లేడు అన్నట్లు ఇది క్వాంటం, అతి సూక్ష్మం ఉద్దేశ్యంలో చెప్తున్నారా? సరస్వతి, అవును, ఖచ్చితంగా. ఆనంద్ కర్ణేస్, ఆహా, అంటే మనమే దేవుళ్ళు, దేవతలు మరి విశ్వాలు అక్షరాలా సృష్టించామా? సరస్వతీదేవి, అవును, మీ మనస్సులోని కొంత భాగం వ్యక్తిగతమైనది అయినా మీ అంతరంగ లోతుల్లో సామూహిక అచేతన మనస్సు ఉంది. అందులో సమస్త సృష్టి యొక్క జ్ఞాపకం ఉంది. దివ్య జ్ఞానం పొందే వరకు గమనిక అన్నది అచేతన మనస్సు యొక్క వడపోత నుంచి ఉంటుంది. ఈ గమనిక అనేది అన్ని భావోద్వేగ జీవుల యొక్క సామూహిక గమనిక. ఎవరికైతే ఈ గమనిక గురించిన ఎరుక వస్తుందో వారు ఆ ఎరుకని దాటి అన్ని దివ్యత్వ జీవులు మరి విశ్వాలు కలిసి సంపూర్ణంగా ఉన్న అనంతమైన శూన్యంలో దివ్య జ్ఞానం పొందుతారు. ఆనంద్ కర్ణేస్, సానుకూల ఆలోచన విధానం కూడా విభజనతో కూడినదా? సరస్వతీదేవి, ఆత్మభావాల సారాంశం లేకుండా ఉన్న సానుకూల ఆలోచనలు విభజనాత్మకమైనవి. మీ అంగీకారం కోసం ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ క్షణం మీకు అది హాయిని ఇచ్చినా ఆ పొగడ్త అసత్యమైనది, ఎందుకంటే అది వారి లోపల నుంచి రాలేదు. అలానే అది ఆత్మభావంగా ప్రవహించలేదు. కొంతమంది సానుకూలత గురించి మాట్లాడి ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు, కానీ వారి మాటల వల్ల ఏమీ జరగదు. ఎందుకంటే వారి శరీరం మరి మనస్సు యొక్క అంతరంగ పొరల్లో ఆ ఉద్దేశ్యం ఉండదు. సానుకూల ఆలోచనలు అనేవి మీ చైతన్యపు లోతైన పొరల నుంచి రావాలి, అంతేకాని ఇతరుల అంగీకారం కోసం లేదా ఇతరులతో కలవటం కోసం చేయకూడదు. మర్యాదపూర్వకంగా ఉండకూడదు అని నేను చెప్పట్లేదు, కానీ కేవలం చైతన్యపు పొరల్లో నుంచి కాకుండా పైనుంచి వచ్చే ఆలోచనలు విభజనాత్మకమైనవి, ఎందుకంటే అవి ఆలోచనతో కూడినవి. మన ఆలోచనలు చైతన్యపు లోతైన పొరలకు కలిపినప్పుడు ఆ అనుభూతి మొత్తం ఏకమయ్యి ఉంటుంది, కానీ ఆ ఆలోచనల వల్ల కలయిక జరగదు. శరీరం మరి ఆత్మ రెండూ కూడా ఆలోచనల మధ్యలోని శూన్య ప్రదేశానికి లోబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆనంద కరుణేష్, పైన మీరు చెప్పింది చాలా లోతైన విషయం. నిజానికి మీరు చెప్పినవన్నీ
నేను అనుభూతి చెందాను కానీ ఎప్పుడు వ్యక్తపరచలేదు. శరీర అనుభూతుల సంగతి ఏమిటి? అవి ఏకంగా ఉంటాయా లేక విభజనాత్మకంగా ఉంటాయా? సరస్వతీదేవి: మనస్సు శరీరానికి లోబడి ఉన్నప్పుడు అనంత శూన్యత నుంచి ఉద్భవించిన ఆత్మభావాలతో శరీరం పోషింపబడుతుంది. ఇది ఏకత్వానికి మార్గం. మనస్సు శరీరాన్ని నియంత్రించటం వల్ల ఆత్మభావాలకు మరి శరీరానికి మధ్య చీలిక ఏర్పడుతుంది. అదే విభజన యొక్క మార్గం. మనస్సు శరీరానికి పూర్తిగా లోబడినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. శరీరం ఆత్మభావాలు మరి శూన్యత తలానికి ప్రవేశిస్తుంది. ఈ విస్తరించిన అనంతమైన ప్రదేశం నుంచి అన్ని శరీరాలు ఒకటిగా మారుతాయి. ఈ సూక్ష్మ స్థాయి ఎరుక వల్ల ఒక హీలింగ్ చేసే వ్యక్తి తన శరీరాన్ని వినియోగించి ఇతరుల శరీరాలను స్వస్థపరుస్తాడు. కానీ మనస్సు అనేది మనుగడ సాగించటానికి అవసరం. ఇది కనుమరుగయ్యేంత చిన్నది. శూన్యం అనేది అసలైన మీరు. అది అనంతమైనది. ఆత్మభావాలతో శూన్యత మరింత మెరుగుపడుతుంది. శూన్యత శరీర అనుభూతుల్లో ఉంటుంది. అదేవిధంగా శూన్యత అనేది మనస్సులో సాంద్రత కలిగి ఉన్న ప్రదేశాల్లో ఉంటుంది. ఆనంద్ కర్ణేష్: ఓహ్ నిజమా? శూన్యత అనేది మనస్సు యొక్క సాంద్రతతో కూడిన ప్రదేశాల్లో ఉంటుందా? సరస్వతీదేవి: భౌతిక శాస్త్రవేత్తలకు కూడా పదార్థం సాంద్రతతో కూడినప్పటికీ చాలా వరకు ఖాళీ ప్రదేశంతో నిండి ఉంటుందని తెలుసు. అదేవిధంగా మనస్సులో కూడా భావోద్వేగాలు మరి ఆలోచనలు నిండి ఉన్నప్పటికీ ఆ శూన్య ప్రదేశాలను ధ్యానం ద్వారా మరి శ్వాస ద్వారా చేరుకోవచ్చు. ఒక దివ్యత్వ జీవికి అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే భావోద్వేగ జీవి మనస్సు యొక్క భ్రమతో బాధపడటాన్ని గమనించటం. ఎందుకంటే చైతన్యపు పొరలతో పోలిస్తే మనసు చాలా చాలా చిన్నది. ఆ చైతన్యపు లోతైన పొరలు కూడా భ్రమే. కాకపోతే ఆ భ్రమ ఉన్నత సత్యాలతో కూడి ఉంటుంది. ఆలోచనలతో, భావోద్వేగాలతో, జ్ఞాపకాలతో, బుద్ధితో మరి అహంతో నిండిన ఈ చిన్న మంచుగడ్డంత మనస్సు పెద్ద చెరువంత శరీర అనుభూతుల్లో, సముద్రమంత ఆత్మభావాలలో మరి అనంతమైన శూన్యంలో కరిగిపోతుంది. ఒకసారి మనస్సు కరిగిన తర్వాత శరీర అనుభూతులు పూర్తి స్వచ్ఛంగా మరి పరిపూర్ణత్వంలో ఉంటాయి. మరింత లోబడినప్పుడు శరీర అనుభూతులు ఆత్మభావాలలోకి మరి శూన్యంలోకి కరిగి పరిమిత భౌతిక శరీరం సప్తవర్ణ ఇంద్రధనస్సు శరీరంగా మారి అపరిమితంలోకి కలిసిపోతుంది. ఈ సమస్త విశ్వం ఇంద్రధనస్సు శరీర ఏకత్వంలోకి విలీనమవుతుంది. ఇక్కడ కాంతియే ప్రేమ, స్పర్శయే జీవన పదార్థం, వానయే పారవశ్యం, మరి శబ్దమే పరమానందం. ఆనంద్ కర్ణేష్: ఆహా! శరీర అనుభూతులు, ఆత్మభావాలు మరి శూన్యం అనే 3 పొరల్లోకి మనస్సు కరిగినప్పుడే పరివర్తన జరుగుతుంది. సరస్వతీదేవి: అవును, త్రిమూర్తులు ముగ్గురు ఈ పరివర్తన మార్గానికి సహాయపడతారు. శరీర అనుభూతులను మరి ఆత్మభావాలను గమనిస్తూ ఆ ఉనికి నుంచి మనస్సుని గమనించటమే మనస్సుని కరిగించడానికి వేగవంతమైన మార్గం. శూన్యం అనేది అనంతమైన ఉనికి అయినందున మనస్సుని సున్నితంగా హత్తుకుని శరీర అనుభూతులు మరి ఆత్మభావాల ఉనికిలో శూన్యాన్ని తెలుసుకోవచ్చు. యోగ, శ్వాస, శరీరం యొక్క వర్తమాన క్షణం పట్ల ఎరుక మరి తంత్ర పద్ధతులు లాంటివి శరీర అనుభూతులు. పరమానందం, సమృద్ధి, ప్రేమ, కరుణ, కృతజ్ఞత, స్వేచ్ఛ, శాంతి మరి క్షమాగుణం మొదలైనవన్నీ ఆత్మభావాలు. తమని తాము ఎరుకలో ఖాళీగా పూర్తిగా శూన్యం చేసుకునే అన్ని ధ్యాన ప్రక్రియలు శూన్యత కలిగి ఉంటాయి. వివిధ మతాలు ఈ త్రిమూర్తుల గురించిన విభిన్న అంశాలను నొక్కి చెప్తున్నాయి. మరిన్ని అధునాతన మార్గాలు ఈ త్రిమూర్తుల యొక్క 3 అంశాలను ఏకీకృతం చేస్తున్నాయి. ఆనంద్ కర్ణేష్: అవునా? క్రైస్తవ మతంలో ఈ ముగ్గురు గురించి ఒకరిని భగవంతుని బిడ్డగా, భగవంతుడు పరిశుద్ధ ఆత్మ, భగవంతుడు తండ్రిగా చెప్తారు. సరస్వతీదేవి: భగవంతుని బిడ్డను యేసు ప్రభువు, శరీర అనుభూతులుగా పరిశుద్ధ ఆత్మ అయిన భగవంతుడిని అనంతమైన ఆత్మభావాలుగా, మరి ప్రభువు తండ్రి అయిన భగవంతుడిని శూన్యంగా సూచిస్తారు. ఆనంద్ కర్ణేష్: అలానా? అయితే బౌద్ధ మతంలో ఈ విధంగా ముగ్గురు వ్యక్తులుగా లేదు.
బౌద్ధ మతంలో దివ్య జ్ఞాన ప్రకాశం అనేది త్రికాయగా చెప్తారు. త్రికాయ అనేవి నిర్మాణకాయ, సంభోగకాయ, మరి ధర్మకాయ. త్రిమూర్తులకు మరి త్రికాయకు ఏమైనా సంబంధం ఉందా? సరస్వతీదేవి. నిర్మాణకాయ అనేది శరీర అనుభూతులతో కూడి ఉన్న భౌతిక తలంలోని దివ్య జ్ఞానాన్ని సూచిస్తుంది. సంభోగకాయ అనేది దివ్య జ్ఞాన ప్రకాశం అనంతమైన ఆత్మభావాలు ఉన్న పవిత్ర స్వర్గస్థలాలుగా సూచిస్తుంది. ధర్మకాయ అనేది దివ్య జ్ఞాన ప్రకాశం స్వచ్ఛమైన శూన్యంగా సూచిస్తుంది. ఆనందకరణేశ్. ఆహా. సరస్వతీదేవి. తనని తాను భగవంతునిగా మరి బుద్ధునిగా మర్చిపోయినప్పుడు ఆత్మగా మారుతారు. తనని తాను ఆత్మగా మర్చిపోయినప్పుడు శరీరంగా మారుతారు. తనని తాను శరీరంగా మర్చిపోయినప్పుడు మనస్సుగా మారుతారు. తనని తాను మర్చిపోవటం అనేది విరుద్ధతను సృష్టిస్తుంది. తనని తాను గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ విరుద్ధతను అధిరోహిస్తారు. ఆనందకరణేష్. మనం భగవంతుని నుంచి ఆత్మకు, ఆపై శరీరానికి, ఆపై మనస్సుకు తగ్గిపోయామా? సరస్వతీదేవి. మీరు ఇలా కూడా అనవచ్చు, దేవత నుంచి ఆత్మకు, ఆపై శరీరానికి, ఆపై మనస్సుకి. ఎందుకంటే ఆడ మరి మగ అన్నదాన్ని దాటి ఉండటమే అధిరోహణ చెందిన వ్యక్తి యొక్క పూర్తి శూన్యమైన స్వభావం. విరుద్ధత వైపుకు ప్రయాణం కూడా పరిణామమే. ఇది విరుద్ధత వైపున్న మీ పూర్తి ప్రయాణంలో చాలా కొద్దిపాటి భాగాన్ని సూచిస్తుంది. విరుద్ధతను సరిపడా అనుభూతి చెందిన తర్వాత శరీర అనుభూతులను మరి ఆత్మభావాలకు లోబడి ఉండటం వల్ల ఆత్మ తిరిగి పరిపూర్ణత్వం వైపుకు ప్రయాణం మొదలు పెడుతుంది. అలానే పూర్ణాత్మ అనేది అద్భుతమైన దివ్యత్వ జీవి అని మరి దాని శూన్యతను గ్రహిస్తుంది. ఆనందకరణస్. మన పూర్ణాత్మపై మనం ధ్యానం ఎందుకు చేయం? ఇతర దివ్యత్వ జీవులు మనకు ఎందుకు? సరస్వతీదేవి. మీకు ఇతర దివ్యత్వ జీవులు అవసరం లేదు. అయినప్పటికీ మీ పూర్ణాత్మను చేరుకునే అధిరోహణ మార్గం మరింత వేగవంతంగా జరిగేందుకు ఈ దివ్యత్వ జీవులు మీ మార్గంలో కాంతి దీపాలులా సహాయపడతారు. మీరు మా దేవతలతో సహా ఎవరైనా దివ్యత్వ జీవులపై ధ్యానం చేసినప్పుడు వెంటనే మీ పూర్ణాత్మతో అనుసంధానం ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని దివ్యత్వ జీవులు మీ పూర్ణాత్మతో సహా అనంతమైన శూన్యంలోని సంపూర్ణ ఏకత్వంలో కలిసి ఉంటాయి. ఆనందకర్ణేష్. సరే, ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాలు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి. ఆత్మభావాలు, భావోద్వేగాల మధ్య వ్యత్యాసం ఏమిటి? సరస్వతీదేవి. ఆత్మభావాలు భావోద్వేగాల కంటే చాలా పెద్దవి. కొన్ని ఆత్మభావాలు మొత్తం విశ్వం కంటే కూడా పెద్దవి. ఆనందకర్ణేష్. ఇది నిజమని అంటున్నారా? సరస్వతీదేవి. ప్రేమ సమస్తం నిండి ఉంది అన్న మాటను మీరు వినలేదా? అది నిజమే. ఈ సత్యంలోకి లోతుగా ప్రయాణించడానికి మేం మీకు సహాయపడుతున్నాం. మూలికానందం, ప్రేమ మొదలైనటువంటి ఆత్మభావాలు అనంతమైనవి. కోటాను కోట్ల నక్షత్ర మండలాలు మరి నక్షత్రాలతో కూడి ఉన్న విశ్వం కంటే కూడా పెద్దది. మరణపు అంచుల్లోని అనుభవాలను అనుభూతి చెందిన వారి చాలామంది భూమిపై అనుభూతి చెందిన వారి జీవితాలు తమ ఆత్మభావాల వల్ల పూర్తిగా మారిపోయాయి. వారిలో చాలామంది భూమిపై అత్యంత సానుకూల భావోద్వేగాలను పంచుకున్నారు. ఇవి స్వర్గపు తలాల్లో అద్భుతమైన ఆత్మభావాలతో అసలు పోల్చలేం. ఈ ఆత్మభావాలు స్వచ్ఛమైనవి, అనంతమైనవి, షరతులు లేనివి, మరి శూన్యపు లోతైన తలాల్లోకి నిరంతరం విస్తరిస్తాయి. భావోద్వేగాలు అశుద్ధమైనవి, పరిమితమైనవి, షరతులతో కూడుకున్నవి, తాత్కాలికమైనవి, మరి మనస్సు యొక్క సాంద్రతతో పరిమితం చేయబడతాయి. భావోద్వేగాలు ప్రతికూలంగా లేదా సానుకూలంగా ఉంటాయి. భయం, ఒంటరితనం, బాధ, కోపం, విచారం, అసహ్యం, ద్వేషం, సిగ్గు, అపరాధభావం, అసూయ మొదలైనవి ప్రతికూల భావోద్వేగాలు. సానుకూల భావోద్వేగాలు మనస్సుతో పరిమితం చేయబడి మనస్సు యొక్క అంశాలతో కూడిన పరిమిత ఆత్మభావాలు. ఉదాహరణకు కుటుంబ సభ్యుని పట్ల ప్రేమ లేదా స్నేహితుని పట్ల మరి దేశం పట్ల ప్రేమ కలిగి ఉండటం అన్నీ సానుకూల భావోద్వేగాలు. కానీ ఆత్మభావాలు సార్వత్రికంగా ఉంటాయి. అవి పెద్ద ఎత్తున ఏకం చేయగలవు. సానుకూల భావోద్వేగాలు పరిమితంగా ఉండి ఆ భావోద్వేగాన్ని పరిమిత పరిధి వరకే ఏకం చేయగలవు. ఈ పరిధి దాటి సానుకూల భావోద్వేగాలు కూడా ప్రతికూల ఆలోచనలను, భావోద్వేగాలను మరి అహాన్ని దాచి స్వచ్ఛతారాహిత్యంతో ఉంటాయి.
కాబట్టి దేశభక్తిలో కూడా పరాయి దేశం పట్ల ద్వేషం, నిర్దయ, తప్పుడు విశ్వాసాలు వంటివి తెలియకుండానే ఉంటాయి. అటువంటి దేశభక్తి మానవాళిని దేశాలుగా విడగొట్టి ఒకరితో ఒకరిని గొడవ పడేలా చేస్తుంది. ఆనంద్ కరుణేష్: ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆత్మభావాలు పరిమితం లేదా అపరిమితంగా ఉండవచ్చు. కానీ పరిమితంగా సానుకూల భావోద్వేగాలు మరి పరిమిత ఆత్మభావాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? సరస్వతీదేవి: పరిమిత ఆత్మభావం అనేది పెద్ద ఆత్మభావం లేదా శూన్యతలోకి కలిసిపోయి అహాన్ని మాయం చేస్తుంది. దానికి విరుద్ధంగా సానుకూల భావోద్వేగం అనేది అహాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, షరతులు లేకుండా నమ్మకం ఉండటం వల్ల అందరినీ ప్రేమించడానికి సహాయపడుతుంది. ఇది పరిమిత ఆత్మభావం. కానీ అదే నమ్మకం తన అహాన్ని పెంచితే అది సానుకూల భావోద్వేగం. ఆనంద్ కరుణేష్: ఆహా, ఇది నిజం. మన నమ్మకాలు మన వ్యక్తిగత ప్రపంచానికి అనుసంధానమయ్యి ఉంటాయి. అయితే అనంతమైన ఆత్మభావాల్లోకి ఏ విధంగా ప్రవేశించగలం? సరస్వతీదేవి: అహంతో కూడిన మనస్సు నుంచి తనని తాను ఖాళీ చేసుకోవడానికి మరి తన అంతర్ ప్రపంచానికి అనుసంధానం అవటం గురించి కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో చెప్పారు. అలానే ఎన్నో వ్రాసారు. అహంకారపు మనస్సు మరి శూన్యం అనే రెండు భ్రమకు మరి వాస్తవికతకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. శరీర అనుభూతులు మరి ఆత్మభావాలు అనేవి భ్రమకు మరి వాస్తవికతకు మధ్య ఉన్న వేరే క్రమంలోని కలల వంటివి. ఆనంద్ కరుణేష్: నిజమా? ఆత్మభావాలు అనేవి కలల వంటివా? సరస్వతి: అవును, నిజమే. అవి చాలా ఆహ్లాదకరమైన కలలు. ఆ కళల నుంచి అనంత శూన్యంలోకి మేలుకోవటం చాలా సులభం. మనస్సు యొక్క అంశాలు భ్రమలో కూడిన కళలు. శరీర అనుభూతులు ఆత్మభావాలకు లోబడకుండా ఉన్నప్పుడు ఆ కళల ద్వారా అనంతమైన శూన్యతలోకి ప్రవేశించడం చాలా కష్టం. కనుక ఎవరైనా తన మనస్సుని కరిగించటానికి ఆత్మభావాలతో మరి శరీర అనుభూతులతో మొదలు పెట్టవచ్చు. ఆనంద్ కరుణేష్: మనం దీన్ని ఏ విధంగా చేయవచ్చు? సరస్వతీదేవి: ఆనంద మూలాల విత్తనాలు శరీరంలోకి మరి ఆత్మలోకి శ్వాస, యోగ, సూత్ర, మంత్ర, తంత్ర, ఊహ మరి ధ్యానం వంటి వాటి ద్వారా మొలకెత్తించవచ్చు. మానసిక శాస్త్రానికి మరి ఆధ్యాత్మికతకు ఉన్న వ్యత్యాసం ఇదే. మానసిక శాస్త్రం మనస్సుపై దృష్టి పెడుతుంది. కానీ ఆధ్యాత్మికత అనేది చైతన్యపు లోతైన పొరల నుంచి మొదలయ్యి మనస్సుని పూర్తిగా మరి సులభంగా కరిగిస్తుంది. ఈ రహస్యాన్ని నేను మరి లక్ష్మి ఈ పుస్తకం ద్వారా బయట పెట్టాలనుకున్నాం. ఆనంద్ కరుణేష్: శ్వాస, యోగ, తంత్ర, మంత్ర, ఊహ మరి ధ్యానం గురించి మరింత తెలియచేయగలరా? సరస్వతీదేవి: మీతో మీరు ఓర్పుతో ఉండండి. మీరు లోబడి ఉన్నప్పుడు ఆత్మభావమైన ఓర్పులో కూడా చాలా ఆనందం ఉంది. ఎప్పుడైతే మీ మనస్సుని దివ్యత్వ స్త్రీతత్వపు బాట అయిన పరమానందానికి అంకితం చేస్తారో అప్పుడు మీ శరీరంలోకి మరి ఆత్మలోకి ప్రయాణించడానికి ఈ పద్ధతులను మీరు వినియోగించవచ్చు. మానవాళి జీవితాల్లో ఈ సమయంలో జరుగుతున్న ఈ గొప్ప ఆధ్యాత్మిక పరివర్తనలో ఆనందపు విత్తనాలు మొలకెత్తించడానికి మేం సహాయపడతాం. ఈ విత్తనాలు చెట్లుగా మారినప్పుడు అవి మరిన్ని విత్తనాలకు, తద్వారా మరిన్ని చెట్లకు దారితీసి మూలికానందం మీ గ్రహం అంతా వ్యాపిస్తుంది. ఈ ఆనందం భూమి మరి స్వర్గాన్ని మరింత ఉన్నత తలాలతో ఒకటిగా చేసి అనంతమైన శూన్యానికి దారులను తెరుస్తుంది.